హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పరిమళ అండ్ కో. 2 hours 11 minutes రన్ టైంతో జీ5లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది భయ్య. జయరామ్, ఊర్వశి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ తమిళ్ మూవీ డార్క్ కామెడీ థ్రిల్లర్గా సాగుతుంది. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్య. నచ్చితే లైక్ చేయండి. మూవీ చూసిన తర్వాత నాకైతే పర్వాలేదు, చూడొచ్చు అనిపించింది భయ్య. కామెడీని క్రైమ్కు జోడించి మిస్టరీగా సాగే ఈ మూవీలో కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది అనిపించింది. మూవీ గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ముందు ప్లాట్ ఏంటో చూద్దాం. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అందులో ఇద్దరు భార్యాభర్తలు, వారికి ఇద్దరు ఆడపిల్లలు. వారిలో చిన్న అమ్మాయి మధుమిత. ఆమెను ఒక రౌడీ రోజు ఇంటికొచ్చి నేను ప్రేమిస్తున్నాను అని వేధిస్తూ ఉంటాడు. ఈ టార్చర్ భరించలేక ఆ అమ్మాయి తండ్రి వాడిని చంపేద్దామని అనుకుంటాడు. అంతలోపే ఆ రౌడీ హత్యకు గురవుతాడు. మరి ఆ హత్య చేసింది ఎవరు? పరిమళనా, లేక అతని కుటుంబ సభ్యులా, లేక వేరెవరు అనేదే మూవీ స్టోరీ. మూవీ స్టార్టింగ్ నుండి కామెడీ టచ్తో సాగుతుంది. హత్య ఎవరు చేశారు అనే దాని మీద కుటుంబ సభ్యులు ఒకరినొకరు అనుకోవడం లాంటి సీన్స్ ఫన్నీగా ఉంటాయి. ముఖ్యంగా తల్లి పాత్ర అయిన ఊర్వశి గారు చాలా బాగా నటించారని చెప్పొచ్చు. కామెడీ టైమింగ్తో నవ్వు తెప్పిస్తారు. ఇంకా ఇంటి ఓనర్ పాత్రలో యోగి బాబు కూడా చాలా బాగా చేశారని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా అనిపించిన సెకండ్ హాఫ్లో కామెడీ బాగా వర్కౌట్ అయింది అనిపించింది. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్తో క్లైమాక్స్ బాగుంది. నెక్స్ట్ పార్ట్ ఉంటుందన్నట్టుగా చూపించారు. తెలుగు డబ్బింగ్ బాగుంది. కథలోని మలుపులు ఇంట్రెస్టింగ్గా సాగుతాయి. జయరామ్ గారు కూడా బాగా చేశారు. అందరికందరూ బాగా చేశారని చెప్పొచ్చు. ఓవరాల్గా నాకైతే బాగుందనిపించింది భయ్య. మీరు కూడా చూసేయండి. ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.